వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఎంపీల సస్పెన్షన్పై దేశవ్యాప్తంగా నిరసన. మోదీ సర్కార్పై నిప్పులు చెరిగిన ఇండియా కూటమి. ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల పర్యటన. ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై సమీక్ష. ఐఆర్ఆర్ కేసులో లోకేష్పై చర్యలకు అనుమతినివ్వాలని సిఐడి మెమో. చంద్రబాబు ముందస్తు బెయిల్పై విచారణ వాయిదా. లోకేష్ పాదయాత్ర అటర్ఫ్లాప్ సినిమా అన్న పేర్ని నాని. చంద్రబాబు అధికారంలో ఉండాలన్నదే పవన్ ఆరాటమని విమర్శ. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం. ప్రముఖులను ఆత్మీయంగా పలకరించిన ముర్ము. కోవిడ్ కొత్త వేరియంట్పై ఏపీ సీఎం సమీక్ష. ముందస్తు చర్యలపై దృష్టి పెట్టాలని ఆదేశం. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కోసం వేట, టెర్రరిస్టుల కోసం గాలింపు. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. 242 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్. దేశంలో ప్రజాస్వామ్యాన్ని మోదీ సర్కారు ఉక్కుపదంతో అణిచివేసే ప్రయత్నం చేస్తుందని వక్తలు, ఇండియా కూటమి నేతలు ఆరోపించారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సేవ్ డెమోక్రసీ పేరుతో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో ప్రతిపక్ష ఎంపీలు మహాధర్నా నిర్వహించారు. పార్లమెంటు ఉభయ సభల నుంచి సస్పెండ్ అయిన 146 మంది ఎంపీలు హాజరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కమ్యూనిస్టు పార్టీల నాయకులతో పాటు ఆమ్ ఆద్మీకి చెందిన సస్పెండ్ అయిన ఎంపీలు కూడా ఉన్నారు. కేవలం హోంమంత్రి పర్యటన కోరినందుకు ఎంతమంది పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడం చరిత్రలో ఎక్కడైనా జరిగిందా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. పార్లమెంట్లో ప్రతిపక్షాల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఎండగట్టేందుకు మోదీ సర్కార్ వైఖరిని తేటతెల్లం చేసేందుకే ఈ నిరసన అని ఆయన అన్నారు. देश के डेमोक्रेसी को खत्म करने के लिए ही 146 एमपीज को इन्होंने बाहर निकाला। मोदी जी को इतना घमंड आया है, इलेक्शन से पहले ही कहते हैं कि 400। तो क्या मतलब भाई, 400 सीट जीतने का क्या है तुम्हारे पास? इतने पॉपुलर तो नहीं है, क्योंकि मैं देखा हूँ जब कर्नाटक में आए हर जगह फिरे, गली गली फिरे, हार के आए। तेलंगाना में गली गली फिरे, हार के आए। हिमाचल में गली गली फिरे, हार के आए। ऐसी क्या बात है? तो आप पहले ही कह रहे मैं 400 सीट लाऊंगा। कुछ दिन पहले पार्लियामेंट हाउस में 2-3 युवा जंप करके अंदर आ गए। जंप करते हुए हम सब ने देखा, अंदर आए, थोड़ा धुआं फैलाया, बीजेपी के सांसद सब भग लिए। वो अलग बात है, जो अपने आप को देशभक्त कहते हैं, हवा निकल गई उनकी। वो टीवी पे आपको नहीं दिखा, वो हमें दिख रहा था पीछे से। खैर, सवाल ये, सबसे पहली बात, अंदर कैसे आए? सिक्योरिटी ब्रीच की बात हुई, सही है। अंदर कैसे आए? पार्लियामेंट के अंदर वो गैस का सिलेंडर ले आए। अगर गैस का सिलेंडर ला सकते थे तो कुछ और भी ला सकते थे। उन्होंने ये प्रोटेस्ट क्यों करी? उसका कारण क्या था? बेरोजगारी, देश में भयंकर बेरोजगारी। इस देश का युवा आज रोजगार नहीं पा सकता है। 150 के करीब पार्लियामेंट मेंबर का सस्पेंशन कभी सुना नहीं इतिहास में, और इस तरीके से सस्पेंड करने का मतलब है कि अगले बार अगर जीत के आएंगे तो पार्लियामेंट भी रहेगी या नहीं रहेगी, उसके ऊपर एक प्रश्न चिन्ह है। तो आज जनतंत्र को बचाना है, हमारे संविधान को बचाना है, तो ये अनिवार्य है कि आज जो सरकार में है, आज ये भाजपा की जो सरकार है, इस भाजपा को सत्ता से और सरकार से दूर रखना अनिवार्य है। तभी अपना भारत को हम बचा पाएंगे, और उसी संकल्प लेने हम यहाँ पे आए हैं। हम आज हमारे भारत और संविधान को बचाएंगे। अब गलत लोगों के हाथ से अच्छे लोगों के हाथ में कैसे ले आना, वो एक और कांड है विष्णु पुराण का।
वो समय जब आएगा तब बताएंगे। కాపాడుకోవాల్సిన బాధ్యత తమందరిపై ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పార్లమెంట్లో ఇండియా కూటమి ఎంపీల సస్పెన్షన్కు వ్యతిరేకంగా ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. దేశంలో స్వేచ్ఛ లేదన్నది ఆయన బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని విమర్శించారు. అసలు దేశంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అని విమర్శలు చేశారు. ప్రజాస్వామ్య దేవాలయంగా గుర్తించబడేటువంటి భారత పార్లమెంట్ పైన దాడి జరిగితే ఆ దాడికి సంబంధించినటువంటి సమాచారం పైన జరుగుతున్నటువంటి పరిణామాల పైన భారత పార్లమెంట్ సభ్యులు ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రధానమంత్రిని, హోంమంత్రిని కనీసం ఒక స్టేట్మెంట్ అయినా ఈ సభలో ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. స్టేట్మెంట్ ఎన్ని అంటే అసలు దాడి సంబంధించినటువంటి సమాచారమే లేదన్నట్టుగా, ఏమీ జరగలేదన్నట్టుగా ఈ ప్రధానమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ, భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కార్యకలాపాలు చూస్తా ఉంటే నిజంగా ఈ భారతదేశం ఈ రోజు ఎటువంటి శక్తుల చేతుల్లో ఉందో దీని ద్వారా మనకు అర్థం అవుతా ఉంది. అపోజిషన్ లో ఉన్న వారికి ఈక్వల్ రైట్ ఇచ్చాడు. ఎలా మీరు పవర్లు ఉన్నారు, పవర్లు ఉన్నప్పుడు మాకు మాట్లాడే అవకాశం ఉంది. మా నోరు నొక్కే కార్యక్రమం ఏమిటని నేను అడుగుతున్నా. అంతటితో కాదు, నేను కూడా 3 సార్లు రాజ్యసభలో ఉన్నా. వాజ్పేయి చూసా, అదే విధంగా రాజీవ్ గాంధీని చూసినాం, అదే విధంగా దేవగౌడ్ను చూసినాము, సోనియా గాంధీ, ఇందిరా గాంధీని చూసాం. కానీ ఇలాంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం నా జీవితంలో చూడలే. అట్ ఏ టైం 146 మందిని బయటికి పంపించేసి బ్రిటిష్ పరిపాలనలో ఉన్నటువంటి లాను మార్చి ఇవాళ బిల్లు తీసుకొచ్చి పాస్ చేసుకున్నారంటే ఇంత దుర్మార్గం ఎక్కడన్నా ఉన్నదా అని అడుగుతున్నా. అదే వేరే ఎంపీ అయినుంటే, వేరే పార్టీల ఎంపీనైతే ఇమీడియట్ గా దేశద్రోహి 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 అందరూ. ఈనాడు పార్లమెంట్ పైన దాడి జరగటం అంటే అది అంబేద్కర్ గుండె పైన దాడి జరిగినట్లు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ గుండె పైన దాడి జరిగినట్లు. పార్లమెంట్ లో ఉన్నటువంటి సభ్యులు ఈ దాడి ఎందుకు జరిగింది అని ఒక ప్రకటన చేయమని అడిగితే భారతదేశంలో ఉన్నటువంటి హిట్లర్ ముస్సోలిని లాగా వాళ్ళిద్దరు తయారై ప్రశ్నించినందుకు 146 మందిని ఇవాళ పార్లమెంట్ నుంచి బయటికి పంపించారంటే ఏదో ఒక రోజు ఈ హిట్లర్ ముస్సోలినికి గతి పట్టినట్లుగానే ఆ రోజుల్లో అమిత్ షా, నరేంద్ర మోడీలు కూడా భారతదేశ ప్రజలు అదే పద్ధతుల్లో ఆ గతే చూపెడతారు. ఏదో ఒక రోజు నరేంద్ర మోడీ, అమిత్ షాలు జైలుకెళ్లి ఊసలు లెక్క పెట్టవలసినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2024తో పాటు రాబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించింది. కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్, డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ఆర్కే గుప్తా, హర్దేశ్ కుమార్, అజయ్ దబు తదితరులు ఈ సమీక్షకు హాజరయ్యారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో 2 రోజుల పాటు ఈ సమావేశం జరగనుంది. శనివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు సమీక్షిస్తారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్పై హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరపు లాయర్లు లిఖితపూర్వక వాదనలను కోర్టులో దాఖలు చేశారు. సిఐడి తరపున సైతం లాయర్లు లిఖితపూర్వక వాదనలను సమర్పించారు. ఇరుపక్షాల లిఖితపూర్వక వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు కేసు విచారణను శనివారానికి వాయిదా వేసింది. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్పై చర్యలకు అనుమతినివ్వాలని సిఐడి మెమో దాఖలు చేసింది. సిఆర్పిసి 41A నిబంధనలను లోకేష్ ఉల్లంఘించారని సిఐడి అధికారులు పేర్కొన్నారు. దర్యాప్తు అధికారులను లోకేష్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. మెమోపై ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు. సిఐడి మెమోపై లోకేష్ తరపు లాయర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని హైకోర్టు జడ్జి ఆదేశించారు. తదుపరి విచారణను హైకోర్టు శనివారానికి వాయిదా వేసింది.
నారా లోకేష్ది అటర్ ఫ్లాప్ యాత్రని సెటైర్లు వేశారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు పాపపు సొమ్ముతో లోకేష్ యాత్ర చేశారని అన్నారు. యువగలం యాత్రతో టీడీపీ ఏం సాధించిందని పేర్ని నాని ప్రశ్నించారు. తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసి అధికారంలోనికి రావాలన్నది చంద్రబాబు ఆలోచన అంటూ ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన చంద్రబాబును పవన్ ఎందుకు ప్రశ్నించలేదని పేర్ని నాని ప్రశ్నించారు. సీఎం జగన్ చేస్తున్న పొలిటికల్ వ్యూహాలతో చంద్రబాబుకు చుక్కలు కనిపిస్తున్నాయని సెటైర్లు వేశారు. డబ్బులుగా దోచుకుని 5 ఏళ్ళు వాళ్ళు మళ్ళీ కర్ణాటకలో కాంగ్రెస్ హామీలు తెచ్చాడు. ఇక్కడికి ఈ 6 హామీలు తెచ్చాడు. 6 గ్యారెంటీలు అంటాడు. 6 గ్యారెంటీలు ఈ 600 హామీలు పోయి ఇప్పుడు మళ్ళీ 6 గ్యారెంటీలు. ఈ 6 గ్యారెంటీలు అన్నప్పుడు దానికి ముందు 2019 ఎలక్షన్స్ లో 600 హామీలు 2014లో 2019లో 10 సూత్రాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు 2019లో 10 సూత్రాలు 2024 వచ్చేప్పటికి 6 గ్యారెంటీలు. పాత ఏమైంది ఈ 600 హామీలు అయ్యింది గాలి వదిలారు. 2019 పంచసూత్రాలు మా ఓటేది కదా మళ్ళీ పెట్టాలి కదా కొనసాగించాలి కదా అయ్యేవు మళ్ళీ కొత్త ఎప్పుడొకప్పుడు ప్రజలకి ఎరైతం కొత్త కొత్త కోరికలు అదే తలతలవాడేంటి మెరుపులతో పేపర్ల మీద జనాల్ని ఎరేసి ఆకర్షించి ఏదో రకంగా పొట్టలో వేయాలి. ప్రజలు ఎన్ని మోసాలన్నా చేయాలి, తప్పుడు పనులన్నా చేయాలి, తప్పుడు వాగ్దానం చేయాలి, ప్రజలను పొట్టలో వేసుకుని అధికారాన్ని కొట్టేయాలి, దోచుకు తినేయాలి. ఇంతకు మించి అనుభవం నాటి చేసింది 600 హామీలు చేతులెత్తి గాలి వదిలేసి ఆ డబ్బులుగా దోచుకుని 5 ఏళ్ళు వాళ్ళు మళ్ళీ కర్ణాటకలో కాంగ్రెస్ హామీలు తెచ్చాడు. ఇక్కడికి ఓటమి భయంతోనే సీఎం జగన్ ఎమ్మెల్యే అభ్యర్థులను మారుస్తున్నారని టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఎద్దేవా చేశారు. యువగలం పాదయాత్ర భీమిలిలో విజయబేరి మోగించిందని లోకేష్ నవశకానికి నాంది పలికారన్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ నిర్వహించిన యువగలం సభను ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని జ్యోతులు ఆరోపించారు. ఆర్టీసీ, ప్రైవేట్ స్కూల్ బస్సులను సైతం ఇవ్వకుండా చేసిన ప్రజలు లక్షలాదిగా వచ్చి సభను విజయవంతం చేశారన్నారు. ముగ్గురు శక్తులు కలిశారని వైసీపీ నేతల్లో భయం పట్టుకుందన్నారు. రాష్ట్ర ఖజానాకు చేరవలసిన ఆదాయాన్ని తాడేవల్లి ప్యాలెస్కు జగన్ ప్రభుత్వం తరలిస్తుందని జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ 160 సీట్లు గెలిచి అధికారంలోనికి రావడం ఖాయమన్నారు. కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 విస్తరిస్తుందన్న నేపథ్యంలో ముందస్తు చర్యలకు దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. కోవిడ్ కొత్త వేరియంట్పై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదన్న అధికారులు ఆసుపత్రిలో చేరే పరిస్థితులు లేకుండానే రికవరీ అవుతున్నారని తెలిపారు. డెల్టా వేరియంట్ తరహా లక్షణాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. అయితే JN.1కు వేగంగా విస్తరించే లక్షణం ఉందని తెలిపారు. లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన శాంపిళ్లను విజయవాడ జీనోమ్ ల్యాబ్లో పరిశీలిస్తున్నామని చెప్పారు. కొత్త వేరియంట్లను గుర్తించడానికి ఈ పరీక్షలు దోహదం చేస్తున్నాయని వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ పెడుతున్నామన్నారు. అలాగే ఆసుపత్రుల్లో పర్సనల్ కేర్ కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్ ఇన్ఫ్రాను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. PSA ప్లాంట్లు నడిపి సత్వర వినియోగానికి అందుబాటులోకి తీసుకువస్తామన్న అధికారులు ఆక్సిజన్ కన్సంట్రేట్లు, D టైప్ సిలిండర్లు కూడా సిద్ధం చేసినట్లు వివరించారు. 56,741 ఆక్సిజన్ బెడ్లు కూడా సిద్ధంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ముందస్తు చర్యల పట్ల దృష్టి పెట్టాలని తెలిపారు. అత్యంత బలంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను, విలేజ్ క్లినిక్ వ్యవస్థను ముందస్తు చర్యల కోసం అలర్ట్ చేయాలని సీఎం సూచించారు. కొత్త వేరియంట్ లక్షణాలు, తీసుకోవాల్సిన చర్యలపై విలేజ్ క్లినిక్స్ స్టాఫ్కు అవగాహన కల్పించాలని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ఎన్నికలు వస్తున్నాయని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో దళితులపై ఎన్నో దాడులు జరిగాయని ఆరోపించారు. దళితులపై అమానుషంగా కేసులు పెట్టారని తెలిపారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇల్లు ఇస్తామంటే కేసులు పెట్టారని ఫైర్ అయ్యారు.
సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రకటించారు. జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించారు. సుపరిపాలన కోసమే జై భారత్ నేషనల్ పార్టీ ఏర్పాటు చేశామన్నారు. రాజకీయాలంటే సుపరిపాలనని నిరూపిస్తామన్నారు. నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉందన్న లక్ష్మీనారాయణ అవినీతిని అంతమొందించికే జై భారత్ నేషనల్ పార్టీ వచ్చిందన్నారు. తమ పార్టీ బానిసత్వం నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తుందని హామీ ఇచ్చారు. అభివృద్ధితో అవసరాలు ఎలా తీర్చుకోవాలో నేర్పిస్తుందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయన్నారు. వచ్చారు జేడీ లక్ష్మీనారాయణ గారిని ఆయన అభినందిస్తున్నారు. సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసైతో పాటు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రులు రాజనరసింహ, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఇతర మంత్రులు, శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్ హాజరయ్యారు. ఇక విపక్ష నేతలు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అందరినీ ఆత్మీయంగా పలకరించారు రాష్ట్రపతి ముర్ము. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన డిసెంబర్లో అద్భుతం జరుగుతుందని ముందే చెప్పారన్నారు. కర్ణాటక తరహాలో తెలంగాణలో సెక్యులర్ ప్రభుత్వం వచ్చిందన్నారు. గతంలో మాదిరి తెలంగాణలో గడిల పాలన ఉండదన్నారు. ప్రజాభవన్ ముందు కంచెల్ని తొలగించి ప్రజావాణి నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల్లో ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను అమలు చేయలేక చేతులెత్తేసి శ్వేతపత్రాలను విడుదల చేస్తుందని నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి పథకంలో అవినీతి అక్రమాలు జరిగాయని, వాటన్నిటిపై తప్పకుండా కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపిస్తుందని తెలిపారు. ఇప్పటికే విచారణ సంస్థలు సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి విచారణ చేస్తుందన్నారు. 6 రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం అధికార పక్షం కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు 2023 తెలంగాణ నేరాలపై సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి రిపోర్టును వెల్లడించారు. ఈ ఏడాది 73 హత్యలు, 403 రేప్ కేసులు, 242 కిడ్నాప్లు, 4909 చీటింగ్ కేసులు, 91 చోరీలు, 262 హత్యాయత్నాలు జరిగాయని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే హైదరాబాద్లో 2% నేరాల సంఖ్య పెరిగిందన్నారు. ఈ ఏడాది 63% నేరస్తులకు శిక్షలు పడ్డాయని తెలిపారు. 13 కేసుల్లో 13 మందికి జీవిత ఖైదు పడిందని చెప్పారు. అలాగే గత ఏడాదితో పోలిస్తే చిన్నారులపై నేరాలు 12% తగ్గాయని, పోగొట్టుకున్న సొత్తులో 75% రికవరీ అయిందని సిపి స్పష్టం చేశారు. బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రశాంత్కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల ముందు విచారణకు ఆదివారం హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అలాగే 15,000 చొప్పున 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు తెలిపింది. విజయవాడలో వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లను దర్శకులు రామ్ గోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్ పర్యవేక్షించారు. వ్యూహం అసలు లేదని ఆర్జీవీ అన్నారు. జనవరిలో ఈ సినిమా రిలీజ్ కానుందని చెప్పారు. కనుమరుగైపోయిందనుకున్న కరోనా వైరస్ మళ్లీ భయపెట్టిస్తుంది. JN1 కొత్త వేరియంట్ రూపంలో మళ్లీ విజృంభిస్తుంది. దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ పడగ విప్పి పెరుగుతున్నాయి. కొత్తగా 645 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో దాదాపు 3,000 యాక్టివ్ కేసులు రికార్డయ్యాయి. కేరళలోనే 2,606 పైగా కేసులు నమోదయ్యాయి. కేరళలో ఒకరు ఇప్పటికే కరోనాతో మరణించారు. ఇటు తెలంగాణ 6 కేసులు, ఆంధ్రప్రదేశ్లో 3 కేసులు నమోదయ్యాయి. పలు ఆసుపత్రుల్లో కరోనా బాధితులు క్యూ కడుతున్నారు. హైదరాబాద్ నీలోఫర్ చిన్నపిల్లల ఆసుపత్రిలో 2 చిన్నారులకు కరోనా సోకింది. వారికి చికిత్స చేస్తున్నారు. బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కేరళలో జేఎన్ వేరియంట్ ప్రబలుతుంది. గత 24 గంటల్లో 265 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలింది. వీటిలో 23 JN1 వేరియంట్ కేసులే ఉన్నాయి. రోజురోజుకు కరోనా కేసులు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు తన ఆసుపత్రుల్లో ప్రత్యేక కరోనా వార్డులు, టెస్టులకు అదనపు సౌకర్యాలు సిద్ధం చేశాయి. ఇప్పటికే రాష్ట్రాలు తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మందులు సిద్ధం చేశాయి. ఇప్పటికే శీతాకాలంలో వస్తున్న జలుబులు, వైరస్లతో, జ్వరాలతో పలువురు ఆసుపత్రులకు వస్తుండగా కొత్తగా కరోనా విజృంభణ ఆందోళన కలిగిస్తుంది. ఆగస్టులో అమెరికాలో మొదట నమోదైన JN1 వేరియంట్ చైనా, ఇంగ్లాండ్, సింగపూర్తో సహా 41 దేశాలకు పాకింది. కేరళలో తొలి కేసు నమోదైంది. JN1 వేరియంట్ ప్రాణాంతకం కాదని, అయితే కరోనా సోకిన ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తతో ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లా రాజౌరి సెక్టార్లో టెర్రరిస్టుల కోసం పెద్ద ఎత్తున వేట మొదలైంది. ఈ ప్రాంతంలో 2 ఆర్మీ వాహనాలపై తుపాకీ గుళ్ల వర్షం కురియడంతో 5 సైనికులు చనిపోయారు. మరో 2 గాయపడ్డారు. ఆర్మీ జీపులు ఓ మలుపు తిరిగి వస్తుండగా మాటు వేసిన టెర్రరిస్టులు దాడికి తలపడ్డారు. ఈ దాడిలో 4 టెర్రరిస్టులు పాల్గొన్నారు. దాత్యార్ మోర్ వద్ద దేరాకి గాలి, బుప్రియాజ్ మధ్య ఉన్న కొండపై నిలబడి ఒక్కసారిగా తోటల వర్షం కురిపించారు. కొండపై నుంచి 2 ఆర్మీ వాహనాలపై కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయిన జవాన్లు ఆయుధాలను టెర్రరిస్టుల ముందుకు ఎత్తుకెళ్లారు. వెంటనే ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున సైనిక బలగాలు తరలి వెళ్లాయి. నిన్న సాయంత్రం నుంచి ఈ ప్రాంతంలో టెర్రరిస్టుల కోసం గాలింపు మొదలైంది. ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ను ముమ్మరం చేశారు. 48 రాష్ట్రీయ రైఫిల్స్ ప్రాంతంలో ఈ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని ఆర్మీ అధికారులు తెలిపారు. ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మక్రాన్ను ఆహ్వానించారు. ప్రతి రిపబ్లిక్ డే ఉత్సవానికి ఒక విదేశీ ప్రెసిడెంట్ లేదా ప్రధానిని ఆహ్వానించడం ఓ ఆనవాయితీ. భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన వార్షికోత్సవం రోజైన జనవరి 26న కర్తవ్య పథ్లో వైభవంగా జరిగే ఉత్సవాలలో ఫ్రెంచ్ అత్యున్నత నాయకులు పాల్గొనడం ఇది 6వసారి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రిపబ్లిక్ డే వేడుకలకు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన ఇతర కార్యక్రమాలతో తీరిక లేక ఆహ్వానాన్ని స్వీకరించలేకపోయారని తెలిసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఒడిదుడుకుల మధ్య కొనసాగిన మార్కెట్లు చివరకు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 242 పాయింట్లు లాభపడి 71,107కు చేరుకుంది. నిఫ్టీ 94 పాయింట్లు పెరిగి 21,349 వద్ద స్థిరపడింది. బీఎస్సీ సెన్సెక్స్లో విప్రో, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టాటా మోటార్స్, మారుతి, టెక్ మహీంద్రా టాప్ గెయినర్స్గా నిలిచాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ నష్టపోయాయి.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.